హలో, నేను మీ డాక్టర్ సాహితీ సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ క్యాటరాక్ట్ సర్జరీ ఇన్ మెచ్యూర్ క్యాటరాక్ట్స్. అసలు మెచ్యూర్ క్యాటరాక్ట్ అంటే ఏంటి? చాలామంది పొర వచ్చింది అని వింటుంటారు కదండి. ఈ పొర ఎప్పుడైతే ముదిరిపోతుందో దీన్ని మెచ్యూర్ క్యాటరాక్ట్ అని అంటారు. ఈ పర్టిక్యులర్ క్యాటరాక్ట్ ఉన్నప్పుడు మీకు వచ్చే కాంప్లికేషన్స్ కానివ్వండి, సర్జరీ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటో ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒక చిన్న డిస్క్లైమర్ అండి, మీకు క్యాటరాక్ట్ ఉంది అని మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే ఎంత తొందరగా చేయించుకుంటే మీకు అంత బెనిఫిట్ పెరుగుతుంది. మొత్తం ముదిరే వరకు వెయిట్ చేయకూడదు. ఇన్ కేస్ వెయిట్ చేశారు, ఇప్పుడు మీకు ముదురు క్యాటరాక్ట్ ఉంది ఆర్ మెచ్యూర్ క్యాటరాక్ట్ ఉంది అని అనుకుంటే మనము దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీకు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో మెచ్యూర్ క్యాటరాక్ట్ వల్ల మనకి సర్జరీ చేయించుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ థింగ్, దానివల్ల పోయిన చూపు అంతా రికవర్ అయిపోతుంది. సెకండ్ థింగ్, దానివల్ల దాంతోపాటు రెటీనా హెల్దీ ఉంటే ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం చూపు రికవర్ అవుతుందండి. ఇన్ కేస్ రెటీనా కొంచెం హెల్దీ లేకపోతే క్యాటరాక్ట్ వల్ల పోయింది రికవర్ అవుతుంది. అండ్ వీ విల్ ఆల్సో హ్యావ్ ఎ ఛాన్స్ టు రిపేర్ వాట్ ఎవర్ డ్యామేజ్డ్ రెటీనా. అంటే వెనకాల నరం ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా దాన్ని ట్రీట్ చేసే అవకాశం మనకు దొరుకుతుంది. థర్డ్ థింగ్ ఏంటి? మెచ్యూర్ క్యాటరాక్ట్ పెరుగుతున్న కొద్దీ దాని వెయిట్ అండ్ వాల్యూమ్ పెరుగుతుందండి. సో దీనివల్ల ఏంటి అని అంటే మన పెరిఫరీ అంటే మన పక్కన ఉన్న కార్నియా ఐరిస్ మధ్యలో గ్యాప్ తగ్గి లోపల ఉన్న మన ఫ్లూయిడ్ డ్రైనేజ్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల కంటి ప్రెషర్స్ పెరుగుతాయి. ఫోర్త్ థింగ్, ఈ క్యాటరాక్టింగ్ ఎప్పుడైతే మొత్తం ముదిరిపోయి పగిలిందనుకోండి, ఇదంతా వెళ్ళి ఆ డ్రైనేజ్ కెపాసిటీలో ఇరికి పెయిన్ఫుల్ బ్లైండ్ అయ్యి అని అంటారు. అంటే మీ ప్రెషర్లు పెరుగుతాయి. దానివల్ల మనం సర్జరీ చేసినా కొన్నిసార్లు కన్ను తీసేయాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇమీడియట్గా మీరు సర్జరీ చేసుకోవడం ఇస్ అ మస్ట్. మెచ్యూర్ క్యాటరాక్ట్లో మీరు ఎదుర్కొనే కాంప్లికేషన్స్ ఏంటి? ఆర్ మీరు ఒకవేళ మీకు ఎవరైనా చెప్పినా మీరు ఎందుకంటే భయంతో సర్జరీ చేసుకోకపోవడం వల్ల ఉండే కాంప్లికేషన్స్ చెప్తానండి. మెచ్యూర్ క్యాటరాక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని హోల్డ్ చేసే బ్యాక్ వీక్ అయిపోతుంది. నెక్స్ట్ అది పల్చపడిపోవడం వల్ల దాని తర్వాత అది కంటికి ఉండే అటాచ్మెంట్ జోన్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వీక్ అయిపోతాయి. సో కొన్నిసార్లు ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు అది వెనకాలకి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా మీరు వరి అవ్వాల్సింది ఏమీ లేదు. ముందు నుంచే కాకుండా వెనకాల నుంచి రెటీనా కన్సల్టెంట్ హెల్ప్తోని ఆ క్యాటరాక్ట్ అనేది తినేసి వెనకాల నుంచి లెన్స్ అనేది ప్లేస్ చేస్తాం. దాన్ని స్క్లీరల్ ఫిక్సేటెడ్ ఐఓల్స్ అంటారు. దిస్ ఈస్ ద మేజర్ కాంప్లికేషన్ దట్ కెన్ హ్యాపెన్ అండి. మైనర్ కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే క్యాటరాక్ట్ తీసేసిన తర్వాత ఇన్ కేస్ బ్యాగ్ ఏమైనా వీక్ ఉండి లేదంటే ఒక చిన్న హోల్ క్రియేట్ అయితే ఇంకొక స్పెషల్ కైండ్ ఆఫ్ ఐఓఎల్ పైన నుంచి అన్నా వేయొచ్చు, వెనకాల నుంచి అన్నా వేయొచ్చు. వర్స్ట్ కేస్ సినారియో ఏంటి అని అంటే లెన్స్ పడకుండా ఉండడం. అప్పుడు ఇది చాలా తక్కువ మందికి అవుతుందండి. బయట నుంచి లెన్సెస్ ప్రిస్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ దిస్ ఈజ్ లైక్ ద రేరెస్ట్ కాంప్లికేషన్. ఇవన్నీ మేము మీకు ముందు చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే పోస్ట్ సర్జరీ మీ ఎక్స్పెక్టేషన్స్. బ్యాగ్ అంతా బాగానే ఉంది, సర్జరీ చేసేటప్పుడు ఇట్ వెంట్ స్మూత్లీ, వీ డిడ్ నాట్ హ్యావ్ టు ఫేస్ ఎనీ ఛాలెంజెస్ అన్నప్పుడు లెన్స్ పెట్టేస్తాము, మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ కొన్ని కాంప్లికేషన్స్ నేను ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేశానో అవి వచ్చినా కూడా వాటికి ఒక సొల్యూషన్ అనేది వీ హ్యావ్ ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ విత్ అస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు అది ఇమ్మీడియట్గా చేసుకోవడం వల్ల మీకు అంత బెనిఫిటే తప్ప నష్టం ఏమీ లేదు. మ్యాక్సిమం ఒక్క ప్రొసీజర్ బదులు 2 ప్రొసీజర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండే ఛాన్స్ ఉంటుంది. చేసుకోకపోతే మీకు నష్టం చాలా హై అండి. ఇందాక నేను చెప్పినప్పుడు కొన్నిసార్లు అంటే మెచ్యూర్ క్యాటరాక్ట్ చేసేటప్పుడు మీ విజన్కి కూడా మేము గ్యారంటీ ఇవ్వమండి, సర్జరీ తర్వాతే చెప్పగలుగుతాము అని 90% ఆఫ్ ద డాక్టర్స్ చెప్తారు. నేను కూడా అదే చెప్తున్నాను. ఎందుకు అని అంటే అది తీసే వరకు మీ వెనకాల ఉన్న నరం కండిషన్ మనకు తెలీదు, బ్యాక్ కండిషన్ తెలీదు, లెన్స్ వేయగలుగుతామో ఏదో తెలీదు. ఇదంతా ఎందుకు చెప్తామంటే మీ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి. ఒకవేళ నరం అంతా హెల్తీగా ఉండి ఫస్ట్ దాంట్లోనే మనం లెన్స్ వేయగలిగితే మీ మొత్తం విజన్ రీస్టోర్ అయిపోతుంది, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ మీకు ఇవన్నీ చెప్పకుండా సర్జరీ చేస్తే మీరు భయపడతారనే ఒకే ఉద్దేశానికి చెప్తాము. ఇది విని మీరు భయపడి మొత్తానికి సర్జరీ చేయించుకోకుండా ఉంటే కంట్లో అది పగిలి మొత్తానికి నొప్పి వచ్చి ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ మెచ్యూర్ క్యాటరాక్ట్ ఉంది అని ఎవరైనా చెప్పినట్టయినా, కన్ను ఆల్రెడీ పొర ముదిరిపోయిందని చెప్పినట్టయినా ఇమ్మీడియట్గా వచ్చి చెక్ చేయించుకోండి. మీ ఆప్షన్స్ మీకు చెప్తాము. కాంప్లికేషన్స్ ఏమైనా హ్యాండిల్ చేసే కెపాసిటీ అండ్ టీమ్ మా దగ్గర ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వచ్చి చెక్ చేయించుకోండి. మీకు కావాల్సిన ప్రొసీజర్ చేసి మీకు ఎంతవరకు వీలైనంత వరకు విజన్ రీస్టోరేషన్కి మేము హెల్ప్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఆర్ ఇంకెవరికైనా
ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని మీరు అనుకున్నట్టయితే ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.